వేసవికాలంలో చాలా మందికి ఫ్రిడ్జ్ యొక్క అవసరం ఎక్కువగా ఉంటుంది. మన ఆహార పదార్థాలను, కూరగాయలని మరియు నీళ్లు, పాలు, పెరుగు వంటివి చెడిపోకుండా ఉండేందుకు, చల్లబడేందుకు ఫ్రిడ్జ్‌లో పెడతాం. అయితే కూరగాయలు, ఆహార పదార్థాలు మరికొన్నిటిని ఫ్రిడ్జ్‌లో అస్సలు ఉంచకూడదు. వాటి వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు. అవేంటో తెలుసుకుందాం. పుచ్చకాయలు వేసవిలో చాలా వరకు చల్లగా ఉండేందుకు పుచ్చకాయలు తింటాం. బయటకి వెళ్ళినప్పుడు 2-3 తీసుకువచ్చి ఫ్రిడ్జ్‌లో పెడతాం. పుచ్చకాయలనికొస్తే వాటిని ఒక బాక్స్ లేదా గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టండి. అలాగే కోయని పుచ్చకాయలు ఉంటే చల్లదనం కోసం పెట్టుకోవచ్చు. ఉల్లిపాయలు మనం వంటకి సరిపోయే దానికన్నా ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయలు కోయడం ద్వారా వాటిని మళ్లీ వంట చేయడానికి ఉపయోగించాలని వాటిని ఫ్రిడ్జ్‌లో ఉంచుతాం. దానివల్ల తగిన ఉల్లిపాయల వాసనతో ఫ్రిడ్జ్‌లో ఉండే ఇతర ఆహార పదార్థాల పైన ప్రభావం ఉంటుంది. తరిగిన ఉల్లిపాయలను ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా ఉండడమే బెటర్. బంగాళాదుంపలను చల్లటి ప్రదేశంలో లేదా ఫ్రిడ్జ్‌లో ఉంచడం వల్ల అందులో చక్కెర శాతం ఎక్కువగా పెరుగుతుంది. దీనివల్ల కూరలో రుచి అనేది మారుతుంది. వీటిని వంట రూమ్‌లోనే ఉంచుకోవడం బెటర్. 4 తేనె ఎన్ని సంవత్సరాలైన చెడిపోని ఆహార పదార్థం దీనిని ఫ్రిడ్జ్‌లో అసలు ఉంచకండి. దానివల్ల తేనె యొక్క రుచి మారుతుంది. తేనెని అల్మారాలో లేక ఇంట్లో భద్రమైన ప్రదేశంలో పెట్టుకోవాలి. 5 అరటి పండ్లు. అరటి పండ్లని ఫ్రిడ్జ్‌లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.